నేను ఫార్మింగ్ ఎందుకు స్టార్ట్ చేసిన ఏంటి ఇంత చిన్న ఏజ్లో బిజినెస్ చేస్తా అంటున్నావు, లోన్ కావాలి అంటున్నావు అని చెప్పేసి. బట్ లాస్ట్ టైం ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు తగిలిన దెబ్బ చాలా గట్టిగా చాలా మంది ఎక్కిరిచిరు కూడా. ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయడం, ట్రై చేయడం, ప్లాన్ చేయడం, ముందుకెళ్ళడం, మళ్ళీ ఆగిపోవడం. ఇదే ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ఎందుకు చేస్తున్నా అంటే, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. ఈరోజు మీ ముచ్చట్ల పిల్ల లైఫ్లో జరిగే ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే, ఆల్రెడీ నా ఛానల్ ముందు నుంచే ఫాలో అవుతున్న వాళ్ళకైతే నేను నిన్న ఒక ప్రోమో వీడియో రిలీజ్ చేసిన, అది అనగా ఆర్గానిక్స్ గురించి. సో ఇప్పుడైతే మేము మా అనగా ఆర్గానిక్స్ కోసం ఏదైతే ఫామ్ చూస్ చేసుకున్నామో ఆ ప్లేస్లో ఉన్నా అనమాట. అండ్ వెనకాల దానికోసం సంబంధించిన బర్రెల షెడ్, ఆవుల షెడ్ కూడా ఉంది. అయితే ఈ ఇంట్రడక్షన్ వీడియో దేనికోసం అని అంటే, అసలు నేను ఎందుకు అనగా ఆర్గానిక్స్ స్టార్ట్ చేసిన, అసలు నా బ్యాక్గ్రౌండ్ ఏంది, నేను ఎందుకు చేద్దాం అనుకుంటున్నా, ఈ డౌట్స్ అన్నీ మీకు క్లియర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నా. నేను ఫార్మింగ్ ఎందుకు స్టార్ట్ చేసిన, ఇది ఒక్క రోజులో వచ్చిన ఆలోచననా, లేకపోతే నేను ఏదో బయట ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడు అందరు ఫార్మింగ్ చేస్తుర్రు, హెల్దీ ఫుడ్ తిందాం అనుకుంటుర్రు అనేది కాదు. నేను 2015లోనే అగ్రికల్చర్ డిప్లొమా కంప్లీట్ చేసిన. నా గ్రాడ్యుయేషన్ కూడా అగ్రికల్చర్ బీఎస్సీ. అండ్ దాని తర్వాత నేను అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి సెంటర్స్లో బిజినెస్ కోర్స్ కూడా చేసిన. 45 days ఉంటుంది అనమాట ఈ కోర్స్ అంతా కూడా. దాంట్లో ఏం నేర్పిస్తారంటే, మనకి అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెటర్గా ఇప్పుడున్న అగ్రికల్చర్ ఇన్నోవేషన్స్, మోడర్న్ టెక్నిక్స్ అన్నీ నేర్పించి, ఒక ఫార్మర్ తక్కువ ఎకర్స్లో ఎక్కువ ఎట్లా వ్యవసాయం చేయాలి, ఎక్కువ ఈల్డ్ ఎట్లా తెచ్చుకోవాలి, అండ్ కొత్త కొత్త టెక్నిక్స్ యూజ్ చేసి ఎట్లా ఎక్కువ డబ్బులు సంపాదించాలి, ఏ మెథడ్స్ యూజ్ చేస్తే ఎట్లాంటి బిజినెస్ అవకాశాలు ఉంటాయి అనేది అంతా కూడా మనకు ఆ 45 days కోర్స్లో నేర్పిస్తారు. సో ఆ కోర్స్ అయిపోయినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఫార్మింగ్ చేద్దాము అని. అండ్ నా మెయిన్ గోల్ ఏంటి అని అంటే, నేను చేసిన ఫార్మింగ్ చూసి కొంతమంది ఫార్మర్స్ అయినా వాళ్ళు చేసే వ్యవసాయ విధానాలలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకొని వాళ్ళు ఎక్కువ సంపాదించాలి అనేది నా మొదటి ఆలోచన. సో దీనికోసం నేను 2018లోనే నా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాంక్కి వెళ్ళిన, సర్టిఫికేట్ తీసుకొని అప్పుడే స్టార్ట్ చేద్దామని చెప్పి. దెన్ నేను జస్ట్ 20 years అనమాట. సో నన్ను చూసి బ్యాంక్ మేనేజర్ కూడా నమ్మలేదు, నువ్వేంటి ఇంత చిన్న ఏజ్లో బిజినెస్ చేస్తా అంటున్నావు, లోన్ కావాలి అంటున్నావు అని చెప్పేసి. ఇంకా అప్పుడు నేను ఆగిపోయినా, ఎందుకంటే ఫర్దర్ స్టడీస్ కోసం. నేను డిప్లొమా 2015లో కంప్లీట్ అవ్వగానే ఈ కోర్స్ 2017లో చేసిన. 17 అయిపోగానే బిజినెస్ స్టార్ట్ చేద్దామని వెళ్తే అప్పుడు నన్ను ఎవరు నమ్మలేదు. అండ్ అప్పుడు మా డాడీ కూడా లేకుండే, ఆయన మస్కట్లో ఉండే. సో సపోర్ట్ ఏం లేక అప్పుడు ఒకసారి ఆగిపోయినా. తర్వాత 2024 ఫిబ్రవరిలో నా పెళ్ళయింది. ఇంకా అప్పుడు దత్తుకి అంటే నా హస్బెండ్కి ఈ ఆలోచనలు అన్నీ చెప్తున్నప్పుడు ఆయన అన్నాడు, అసలు నీకు చాలా గ్రేట్ థాట్ ఉంది, దీన్ని ఖచ్చితంగా నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి, ఇట్లనే ఆగొద్దు, మళ్ళీ ట్రై చేయు అని అంటే, నేను 2024 సెప్టెంబర్లో మళ్ళీ నా సర్టిఫికేట్ తీసుకొని ఫామ్ ల్యాండ్ అంతా సెట్ చేయించుకొని లోన్ కోసం వెళ్ళిన. లోన్ కూడా అప్రూవ్ అయిపోయింది. అండ్ ల్యాండ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయింది. అంతా జరిగిన తర్వాత ఓన్లీ వాటర్ ఇష్యూస్ వల్ల నా ఫార్మింగ్ అయితే ఆగిపోయింది. అప్పుడు నేను చేద్దాం అనుకున్నది హై డెన్సిటీ మెథడ్లో తైవాన్ గోవా ఫార్మింగ్, అంటే జామకాయ ఫార్మింగ్ అనమాట. మనం హై డెన్సిటీ మెథడ్లో ఏ ఫార్మింగ్ అయినా కూడా అందులో మనం పంట వ్యవసాయం చేసినప్పుడు మనకి 1 ఎకరంలో వచ్చే ఈల్డ్ 1/2 ఎకర్లోనే వస్తుంది, ఎందుకంటే మనం ఎక్కువ మొక్కలు వేసుకుంటాం కాబట్టి. సో ఆ విధానంలో చేసి ఇంకో 4 ఫార్మర్స్ నా నుంచి చూసి నేర్చుకుంటారు అని చెప్పి స్టార్ట్ చేసిన. అన్నీ చేసిన తర్వాత సగం డబ్బులు ఇన్వెస్ట్ చేసిన తర్వాత లాస్ అయిపోయినా. సరే ఇంకా అప్పుడు అంతా ఆగిపోయింది అని చెప్పి చాలా సాడ్ ఉండి, ఇంకా అక్కడ కాదులే మనకి దగ్గరలో ఉన్న ప్లేస్లో చేసుకుందాం అని చెప్పి 2025 మార్చ్ నుంచి మేము ల్యాండ్స్ వెతుకుతూ ఉంటే మాకు మేలో ఫైనల్గా ఒక ల్యాండ్ దొరికింది ఇబ్రహీంపట్నం దగ్గర. అండ్ ఊర్లో వ్యవసాయం చేయడానికి ఇక్కడ వ్యవసాయం చేయడానికి అయితే చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ మేము చేసేది ఆర్గానిక్ ఫార్మింగ్ కాబట్టి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అని అంటేనైతే ఇంకా ఎక్కువ హర్డిల్స్ ఉన్నాయన్నమాట. ఊర్లో అంటే మనకి అన్నీ చాలా ఈజీగా దొరికిపోతాయి, బట్ ఇక్కడ చాలా కష్టం వెతకడము, మనకి కావాల్సిన లేబర్ని అరేంజ్ చేయడము, మనకి కావాల్సిన ఇన్పుట్స్ని వెతకడము, అవన్నీ ఒక రకం అయితే ఇంకా ఇక్కడ ల్యాండ్ దొరకడమే చాలా పెద్ద కష్టం. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు చాలా గ్రోయింగ్ సిటీ. సో ల్యాండ్ అయితే ఇబ్రహీంపట్నంలో దొరికింది. ఇంకా ల్యాండ్ లీజ్కి తీసుకొని చేస్తున్నాం అనమాట. అక్కడ చేసేదానికి మనకి 1 ఎకర్కి 50,000 ఖర్చు అయితే ఇక్కడ 1 lakh ఖర్చు అవుతుంది లీజ్ కాకుండానే.
సో అంత ఎక్స్పెండిచర్ పెట్టినా కూడా నేను ఎందుకు చేస్తున్నా, ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ఎందుకు చేస్తున్నా అంటే, వ్యవసాయం చేయడం అనేది నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ అయితే కాదు. ఎప్పుడైతే నేను ఆ బిజినెస్ కోర్స్ చేసినో, అందులో నేను నేర్చుకున్న విషయాలు ఫార్మర్స్కి ఎట్లా యూజ్ అవుతాయి అని చెప్పాల్సింది మేము, అంటే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్. మాకు చదువుకున్న దాంట్లోనో లేదు అంటే మేము చేసిన కోర్సులలోనో చాలా ఎక్కువ విషయాలు తెలుస్తాయి వేరే వాళ్ళకన్నా. అండ్ ఇప్పుడు చాలామంది యూత్ అంతా కూడా ఫార్మింగ్ చేద్దాం అనుకుంటారు. వాళ్ళతోని కంపేర్ చేసుకొని వాళ్ళు చేస్తున్నప్పుడు మేము చేయడంలో ఇంకా డిఫరెన్స్ ఉంటుంది. ఫార్మర్స్కి ఎక్కువ చెప్పాలి అని అనుకుంటాం. అండ్ ఈ ప్రయాణంలో నాకైతే ఏం తెలియదు సీరియస్గా. నేను నమ్ముకున్న ఒక నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నా. సో దీంట్లో నేను చాలా నేర్చుకోవాలి, ఇంకా చాలా హర్డిల్స్ ఉంటాయి, అవన్నీ ఫేస్ చేసుకొని సెకండ్ టైం ఫార్మింగ్ స్టార్ట్ చేస్తున్నా. అంత లాస్ అయిన తర్వాత కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా అంటే దానికి మొత్తం ఆయననే సపోర్ట్ చేస్తుండు. నువ్వు చెయ్యి, వర్కౌట్ అవుతుంది, ఒకసారి కాకపోతే నెక్స్ట్ టైం అయినా వర్కౌట్ అవుతుంది అని చెప్పి. ఇంకా ల్యాండ్ కూడా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళదే ఇప్పించిండు అనమాట. సో ఇక్కడైతే మళ్ళీ నేను ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తున్నా. బట్ లాస్ట్ టైం ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు తగిలిన దెబ్బ చాలా గట్టిగా, అంటే సొసైటీలో కానీ, ఫినాన్షియల్గా కానీ, పర్సనల్గా కానీ చాలా లాస్ అయినాం అనమాట. చాలామంది ఎక్కిరిచిరు కూడా. సో ఫినాన్షియల్గా కూడా చాలా లాస్ అయినాం కాబట్టి నేను ఈసారి మళ్ళీ అంత పెద్ద స్టెప్ కాకుండా చిన్నగా స్టార్ట్ చేస్తున్నా. మిల్లెట్స్ వేసుకుంటున్నా అనమాట. మిల్లెట్స్ ఎందుకు అని అంటే, అందరికీ తెలుసు మిల్లెట్స్ హెల్త్కి ఎంత మంచిదో, అండ్ పండించడానికి కూడా అంత ఈజీ. కాకపోతే దీంట్లో ఓన్లీ థింగ్ ఏంటంటే, మనకి వేరే పంటలలో వచ్చినంత లాభం అయితే దీంట్లో ఉండదు. కానీ హెల్త్ కన్నా ఇంపార్టెంట్ ఏది కాదు కాబట్టి నేనైతే మంచిగా ఇప్పుడు 1 ఎకర్లో మిల్లెట్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇది నా ఫార్మింగ్ జర్నీ. ఇదేదో ఒక రోజులో వచ్చేసిన ఆలోచన కాదు. దీనికోసం నేను 8 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయడం, ట్రై చేయడం, ప్లాన్ చేయడం, ముందుకెళ్ళడం, మళ్ళీ ఆగిపోవడం, ఇదే రిపీట్ అవుతుంది. బట్ దిస్ టైం మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాం. అండ్ లాస్ట్ టైం జరిగిన మిస్టేక్స్ అన్నిటినీ కూడా ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేసినాం, ఏమేమి మిస్టేక్స్ చేసినాం అవన్నీ రిపీట్ కాకుండా చూసుకొని ఇంకా స్ట్రాంగ్గా, ఇంకా ఎక్కువ హోప్తోని, ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్తో స్టార్ట్ అయ్యి మీ ముందుకు కూడా తీసుకొచ్చేసినాం. సో ఈసారి నేను ఒక్కటే ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి అని అంటే, మీరు ఇన్ని డేస్ నా యూట్యూబ్ వీడియోస్ చూసిర్రు, నేను ఎట్లా చేసినా కూడా నాకు సపోర్ట్ చేసిర్రు, ఏది షేర్ చేసుకున్నా కూడా ఎంకరేజ్ చేసిర్రు. అట్లనే నా ఈ కొత్త జర్నీని మీరు ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఆల్సో కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ ఆరా క్రియేట్ చేయాలని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు కూడా మేము వచ్చింది ఫస్ట్ నా ఇంట్రడక్షన్ షూట్ చేయడానికి అనమాట. సో వెనకాల మీకు ప్లేస్ చూపిస్తా, అదంతా జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఇంకా వర్షం కోసం ఒక్కటే వెయిటింగ్. ల్యాండ్ అంతా ప్రిపేర్ అయిపోయింది, వర్షం రాగానే ఇత్తనాలు వేసుకోవడమే. సో ఇది నా అనగా ఆర్గానిక్స్ జర్నీ. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా క్లియర్ చేస్తా. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.